వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఈ ఈ నెల రోజుల్లో మీ లైఫ్లోకి ఒక లేడీ వస్తుందంట. తను మీకు హెల్ప్ చేయడానికి వస్తుందా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తుందా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ లైఫ్లోకి ఈ మంత్లో ఒక లేడీ వస్తుందంట. ఎవరు తను? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీ డివైన్ ఎవరైతే ఉన్నారో డివైన్ పూర్తిగా ఈ అమ్మాయిని మీ జీవితంలోకి రానివ్వకుండా చేశారండి. దారి కూడా లేదు వాళ్ళకి మీ లైఫ్లోకి రావడానికి. ఎస్, మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక లేడీ వస్తున్నారంట. డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో వేరే వాళ్ళు ఇస్తారనమాట. ఎవరనేది కూడా మనం చూద్దాం. సో ఆ డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకుంటున్నారంటండి. ఇంట్లో వాళ్ళే, హోమ్ పర్సన్ అండి, రిలేటివ్స్, మీతో మాట్లాడే వాళ్ళు రెగ్యులర్గా. వాళ్ళు ఏంటి అంటే మీకు ఆరోగ్యం బాగోకుండా చేస్తే డబ్బులు ఇస్తారు అని చెప్పి తనని తయారు చేశారంట. ఆ ముగ్గురులో ఒకరండి, అంటే మూడో వ్యక్తి అంటారు కదా, అలాగా మీ ఫ్యామిలీ పడని వాళ్ళలో మూడో వ్యక్తిలో వాళ్ళు కలిసి మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏ విషయంలో అయితే మీరు హ్యాపీగా ఉన్నారో ఆ విషయంలో మీకు ఇబ్బంది కలిగించేలా చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయి చాపాలి అని చెప్పి ఆ పరిస్థితికి మిమ్మల్ని తీసుకురావాలని చెప్పి తనకి డబ్బులు ఇచ్చారంట. 7 లక్షలు ఈ విధంగా పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి మీరు చేసే పనులు అని చెప్పి. మీ ఎనర్జీ చాలా బాగుందండి, చాలా బ్రైట్గా ఉంది. అండ్ మీ చుట్టూ ఉన్నారు అనేది చాలా హై వైబ్రేషన్లో ఉంది. సో మీ లైఫ్లో జరుగుతున్న జస్టిస్ని ఎవరూ ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారు, మీ లైఫ్లో జరుగుతున్న జస్టిస్ని ఎవరూ ఆపలేరండి. చాలా వేగంగా బ్యాలెన్స్ అవుతారండి. మనీ రొటేషన్ విషయంలో మనీ ఇచ్చి పుచ్చుకునే దగ్గర, అవసరంలో డబ్బులు కావాల్సిన చోట అసలు కంగారు పడొద్దు. సిచ్యువేషన్స్ అనేవి ప్రజెంట్ మీరు క్లియర్గా జీవితంలో సెలబ్రేషన్ అనేది కన్ఫామ్ అండి. ఎవరైతే మీ పనికి అడ్డుగా రావడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చాలా హెవీ కర్మ అనేది అనుభవిస్తారండి అని డివైన్ చెప్తున్నారు. కర్మ అనేది రియల్. అండ్ మీ విషయంలో మీకు డబ్బులు రాకుండా చేసిన వాళ్ళు, లేదా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు ఎవరిని కూడా డివైన్ వదిలిపెట్టదండి. ఓకేనా? సో మీరు ఏదైతే డివైన్ మీద ట్రస్ట్తో వెళ్తున్నారో ఆ నమ్మకంతో వెళ్ళండి. అండ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారు, కానీ అది వాళ్ళ ఆలోచన మాత్రమే, ఏ విధంగా కూడా బాధ పెట్టలేరు. ఓకేనా? అవకాశంగా తీసుకోవడానికి అసలు మిమ్మల్ని స్పైయింగ్ చేసిన ఎవ్వరికి కూడా అవకాశం లేదండి. ఎవరికి అవకాశం లేదు. మీ ఫ్యామిలీ పర్సన్స్కి కూడా అవకాశం లేదు. డివైన్ ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గానండి, చాలా స్పష్టంగా వాళ్ళని మీ లైఫ్లోకి ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి దారి అనేది లేకుండా చేశారు. ఓకేనా? అండ్ ఎవరైతే మీ విషయంలో డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి డివైన్ చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. ఎస్, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఇంటా బయట ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? మూన్ గాడ్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి. ఒక స్టెప్ ముందుకు వేయండి. ఓకేనా? ప్రాస్పారిటీ అనేది లైస్ ఎహెడ్.
ఖచ్చితంగా మీ లైఫ్లో మనీ అనేది వస్తుంది. దాని గురించి మీరు అస్సలు భయపడద్దు. ఓకేనా. కాన్ఫిడెంట్ అనేది మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుందండి. మీ కాన్ఫిడెన్స్. ఓకేనా. మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, అలాగే ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు అనేది ఏంజల్స్ చెక్ చేశారంట. పవర్ఫుల్ చేంజ్ని మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయండి. పవర్ఫుల్ చేంజ్ని మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయండి. ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. మీ గతం ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనక్కి లాగేదిలా ఉండకూడదండి. అస్సలు ఉండకూడదు. ఓకేనా. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీ గోల్ని మీరు అచీవ్ చేయడానికి చాలా దగ్గరకు వచ్చేసారు. సో మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు అండ్ అయిపోయిన గతం గురించి ఆలోచించొద్దు. మీకు లైఫ్లో ఏది కావాలి, ఏది వద్దు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది అవసరం ప్రజెంట్ మూమెంట్కి, అండ్ ప్రజెంట్ మీరు ఏ పని చేస్తే ఫ్యూచర్లో మీకు అది సపోర్ట్గా ఉంటుంది, ఫ్యూచర్లో మీరు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి సహాయం చేస్తుంది అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. 7 పార్ట్స్ ఉన్నాయని ఏంజల్ చెప్పారు. సో మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ వచ్చేలా పెట్టుకోండి. ఓకేనా. అండ్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దాని మీద డీటెయిల్డ్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. ఎలా ఉంటుంది, ఎలా మొదలు పెట్టాలి, దానికి ఏమేమి అవసరపడతాయి, అండ్ ఏ విధంగా చేస్తే దీంట్లో సక్సెస్ వస్తుంది, ఈ విధంగా మీరు అనుకుంటున్న పనిలో స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా. అప్పుడు ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. మనం రీసెర్చ్లో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మనం ఏ స్టేజ్ వరకు వచ్చామో కూడా మనకు అర్థమైపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది. లేదు అంటే ప్రతిరోజు మనం చేయాలి అనుకున్న పనిని చూస్తున్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సి వస్తుంది, ఎలా రీసెర్చ్ చేయాలి అనేది. కాబట్టి ఒక ఇండెక్స్ లాగా రాసుకోండి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని. మీ విషయంలో పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా రిజల్యూషన్కి వచ్చేసినాయండి. ఓకేనా. సో చాలా పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. డివైన్ ఒకటి అన్నింటికి జడ్జిమెంట్ ఇస్తున్నారు. మీ లైఫ్లో న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. ఓకేనా. మీరు ఏదైతే ఆన్సర్స్ కావాలి అనుకున్నారో అన్ని ఆన్సర్స్ మీ దగ్గరికి వస్తున్నాయి అని ఏంజల్స్ చెప్తున్నారండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ జీవితంలో నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దు. ఓకేనా. ఖచ్చితంగా మీరు అనుకున్నవి అన్నీ చేస్తారని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.